ఓకే, సో మనశంకర వరప్రసాద్ నుంచి నేను ఇప్పుడే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నా. నేనైతే టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మానియాలో మునిగిపోయాను నేను. నాకు ఇంకా డోసేజ్ సరిపోలేదు టు బి ఆనెస్ట్. అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను, ఎందుకంటే 2007, 2010 నుంచి నాకు తెలిసినంత వరకు బాస్ని కరెక్ట్గా వాడుకున్నది ఎవరూ లేదు. బాస్ని మెగాస్టార్ అని ఎందుకంటామో, మెగాస్టార్ని ఎలా చూపించాలో అలా ఇప్పటివరకు అయితే ఎవరూ చూపించలేదు. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్సెస్ పల్స్ తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ టాపిక్ మీద సినిమా తీసేస్తారు, మొత్తం ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వెళ్ళిపోయి మొత్తం సినిమా తీసేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న డివోర్స్ అనే టాపిక్ మీద మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్ని చేసేసి ఆడుకున్నారు సినిమాలో. అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాస్ వన్ మ్యాన్ షో, భుజాల మీద మోసేడు సినిమాని బాస్. అసలు ఆ చరిష్మా, బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, గరాన మొగుడు లాంటి డ్యాన్స్ ఏం లేదు అసలు సినిమాలో, అన్నీ ఉన్నాయి. కామెడీ పండింది చూశారు, కామెడీ. మెగాస్టార్ టైమింగ్ అసలు ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాత్రం అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో జనాలకి మళ్ళీ చూపించారు. అలానే ఎవరెవరైతే మెగాస్టార్ మీద ట్రోల్ చేస్తారో, ఈ జెన్సీ కిడ్స్, లాక్డౌన్ కిడ్స్, ఎవరికైతే మెగాస్టార్ అంటే ఏంటో తెలీదో పడ్డాయండి కౌంటర్లు లోపల. సినిమాలో 2-3 కౌంటర్లు పడ్డాయి. ఈ పాత గూన్స్ కి మనం అంటే ఏంటో తెలుసు, మన టైమింగ్ అంటే ఏంటో తెలుసు. కొత్త గూన్సేరా ఓవర్ ఎక్సైట్ అవుతారు, ఈ కొత్త పిల్లలేరా ఓవర్ ఎక్సైట్ అయ్యేది. అసలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు టైటిల్ లాంచ్ లోనే మనకి ప్రామిస్ చేశారు. ఆ గరానా మొగుడు బీజిఎం రీమిక్స్ చేసింది కానీ, గుర్రం షాట్ కానీ, ఇలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి సినిమాలో అని నేను నిజంగా చెప్తున్నా. ఈ కెప్ట్ హిస్ ప్రామిస్. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవితో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా పీక్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయింది, పీక్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోయింది, కామెడీ ఎమోషన్స్ మీద. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఓకే ఫైన్ బాగానే వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది అనుకున్న టైంలో, నీట్ గా ఫ్లాట్ వెళ్తున్న టైంలో వెంకీ వస్తారబ్బా. ఇంకా వెంకీ రాగానే వెళ్ళిపోయింది సినిమా, మళ్ళా లేచిపోయింది సినిమా. ఇంకా వెంకీ చిరు ఆన్ స్క్రీన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ బ్యాంటర్, ఇద్దరు టీస్ చేసుకున్న విధానం, ఎవ్రీథింగ్ అసలు అసలు ఇద్దరు మందు తాగే సీన్లు అయితే నాకు తెలిసి ఆ మందు స్లోగా ఇప్పుడు ఫేమస్ అయిపోద్ది. అనిల్ రావిపూడి గారు మీరు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు ఫేమస్ అవడానికి, ఇప్పటి వరకు అట్లా ఎవరూ తీయలేదు. అండ్ ఇంకోటి ఏంటి, ఇద్దరు నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి తెలుసా, కలిసి డాన్స్ చేయడం, ఆయన పాట మీద ఈయన పాట మీద ఆయన. అసలు ఏంటి సార్ అది, గూస్ బంప్స్. అసలు థియేటర్ లో ఎవరు కూర్చోరు ఆ కాంబినేషన్ సీన్స్ ఉన్నంతసేపు. అండ్ క్లైమాక్స్ లో కూడా వెంకీ మామ టాప్ నాచ్. అసలు నేను ఈ సినిమాకైతే ఎక్కడ నేను నెగిటివ్ అనేది కానీ, మైనస్ అనేది కానీ చెప్పట్లేదు. ఇగో మీరు క్రింజ్ అనండి, నన్ను క్రింజ్ అనుకోండి, ట్రోల్ చేయండి, ఏదైనా చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అనిల్ రావిపూడి గారి సినిమాలు చూస్తాము, ఆయన సినిమాలు చూస్తే నవ్వుకుంటాము, ఎంజాయ్ చేస్తాము కూడా. ఎవ్రీ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా రావాల్సిందే, అంతే పడి నవ్వుకోవాల్సిందే. మీరు ఏమైనా అనండి, అంతే. అద్భుతంగా ఉంది. రాత్రి 1 గంటకి అదే 9:30, 10 o'clock షో ట్రిపుల్ చూసా, కానీ సాటిస్ఫై కాల. మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఉద్దేశంతో మార్నింగ్ 7 o'clock ఐమాక్స్ రావడం జరిగింది. ఏదైనా కానీ సంక్రాంతికి చిరంజీవి గారికి ఎదురే లేదని చెప్పేది స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన నటన, ఆయన ఆహభావాలు, ఆయన డ్యాన్స్, ఆయన ఫైట్స్ నెక్స్ట్ లెవెల్, ఎవర్ గ్రీన్. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర్వేదంతో ఉండాలి, ఇలానే అలరించాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని చాలా సాహసం అని చెప్పాలి, ఇద్దరినే పెద్ద సీనియర్ చూపించారు. అనిల్ రావిపూడి గారు ఎలా హ్యాండిల్ చేశారు? అనిల్ రావిపూడి అంటే నిజంగా సంక్రాంతికి ఇటువంటి సినిమాలు ఆయన ఒక సినిమా తీశాడంటే ప్రజల పల్స్ ఎలా ఉంది, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయి అనేది చక్కగా టచ్ చేస్తాడు. నిజంగా వాల్తేరు వేరేలో బాబీ ఎలా అయితే ఆయన చూశాడు, ఇంకొక కోణం చిరంజీవి గారు. ఇంకా మిగతా పార్ట్ అంతా చిరంజీవి గారు ఇంత చేయగలడా అనేది ఈ సినిమాలో చూపించాడు. డెఫినెట్ గా అనిల్ రావిపూడిని అప్రిషియేట్ చేయాలా. డబుల్ హ్యాట్రిక్ నుంచి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా ఆయన ఈ రోజు ఈ వరప్రసాద్ దాకా భార్యాభర్తలకి మంచి మెసేజ్ ఇచ్చారన్నారు డైలాగ్. డెఫినెట్ గా చిన్న వాటికి భార్యాభర్తల మధ్య అరమరికలతో కొట్లాట దాకా వెళ్ళి అత్తమామలు దాన్ని పెద్దలు చేసుకొని విడాకులు తీసుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏంటి, అది కరెక్ట్ కాదు కదా. కుటుంబ విలువలు, భార్యాభర్త ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి అని ఈ సంక్రాంతికి ఒక
మంచి సినిమా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా కుటుంబ విలువలకి బాగా చూపించారు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సపరివార సమేతంగా కుటుంబం మొత్తం చూసే సినిమాగా మనం చూడొచ్చు. వెంకటేష్, ముఖ్యంగా వెంకటేష్ చిరంజీవి గారు వాళ్ళిద్దరు మామూలుగా లేదు. అదే విధంగా నయనతార గారు అద్భుతంగా నటించారు. సంగీతం అద్భుతంగా ఉంది. తర్వాత ఈ నిర్మాతగా తీసిన మరొకసారి సుష్మిత గారిని అభినందన. ఇటువంటి సినిమాలు మళ్ళీ తీయాలని ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, అదే సుష్మిత సాహు గారు పట్టి 150 కోట్లతో తీశారు. కొంతమంది 1000 కోట్లతో 2000 కోట్లు తీస్తున్నారు. ఎన్ని వేల కోట్లు తీశారనేది కాదు, ఎంత పెట్టి తీశారు, ఎంత టైంలో తీశారు, ఎంత విలువలతో కూడిన సినిమా తీశారనేది ముఖ్యం. కాబట్టి ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అనేది స్పష్టంగా అర్థమైపోయింది.